సమ్మక్క సారలమ్మ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. తెలంగాణ కుంభమేళాగా పిలిచే సమ్మక్క సారలమ్మ పండుగకు జనాలు లక్షలాదిగా తరలివస్తున్నారు. వనదేవతలను దర్శించుకుంటూ నిలువెత్తు బంగారాన్ని సమర్పిస్తున్నారు. ఏడాది చూసినా మేడారం వైపే కదులుతున్నాయి. పిల్లా జల్లలతో మూటాముల్లే సర్దుకొని బండెనక బండి కట్టుకుని సాగిపోతున్నారు. జాతర ఈ నెల 31 వరకు జరగనుంది. 2 ఏళ్లకోసారి వచ్చే ఈ జాతరకు గతంలో ఎన్నడూ లేనంతగా ప్రభుత్వం ఏర్పాట్లు చేయడంతో దేశం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. మేడారం జాతరపై మరిన్ని డీటెయిల్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, మేడారంలో రష్ కి సంబంధించి అలాగే ఏర్పాట్లకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? మేడారం జనసంద్రమైంది. మేడారం జాతరలో అమ్మవార్లు గద్దెపైకి చేరుతుండడంతో ఈ మొత్తం మేడారం ఏ వీధి చూసినా జనంతో నిండి ఉంది. చిన్న మారుమూల ఒక గిరిజన గ్రామం ఇప్పుడు కోట్లాది మంది భక్తులకు నిలయం మారిపోయింది. అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాదిగా భక్తులు మనం విజువల్స్ చూస్తున్నట్టు తలపైన బెల్లం పట్టుకొని బంగారం సమర్పించేందుకు, అమ్మవారి కానుకలు సమర్పించేందుకు గద్దెల వైపు ప్రయాణం చేస్తున్నారు. క్యూ లైన్లు కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం క్యూ లైన్లన్నీ నిండిపోయినాయి. క్యూ లైన్లలో కూడా సజావుగా అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. గద్దెలపైన దర్శనానికి నిన్న రాత్రి సారలమ్మ చేరుకున్న అయితే ఈ గద్దెతో జాతర ప్రారంభమైంది. నిన్న అమ్మవార్లు చేరుకోవడము, నిన్న పడిగిద్దరాజు కావచ్చు, గోవిందరాజులు నిన్న చేరుకోవడంతో అయితే మేడారం చేరుకోవడంతో జాతర ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం కూడా ఒక అయితే చిలకలగుట్ట నుంచి అమ్మవారిని తీసుకొచ్చే ప్రధాన ఘట్టం ఉంటుంది. మొత్తం మేడారం అంతా కూడా అమ్మవారిని మేడారం లోపుకి అయితే గద్దె వరకు తీసుకొచ్చే ఆ సమయంలో మొత్తం జాతర అంతా కూడా శిగాలతో ఊగిపోతుంటుంది. జనమంతా కూడా జనమంతా కూడా భక్తి పారవశంతో నిండిపోతారు. జంపన్న వాగులో స్నానం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చి మొక్కులు సమర్పించుకుంటున్నారు. చూడొచ్చు, క్యూ లైన్లో తలనీలాలు సమర్పించుకున్న వారు కావచ్చు, మిగతా భక్తులంతా కూడా తలపైన బంగారం మోస్తూ క్యూ లైన్లో ముందుకు సాగుతున్నారు. అమ్మవారి భక్తి పారవశంతో అమ్మవారిని దర్శించుకునేందుకు, కానుకలు సమర్పించేందుకు, మొక్కులు తీర్చుకునేందుకు బయలుదేరుతున్నారు. ఏదైతే మేడారం ఈసారి అయితే క్యూ లైన్లను కావచ్చు, వీటన్నిటిని చేపట్టిన అభివృద్ధి పనుల ద్వారా ఆ క్యూ లైన్ల సంఖ్యను కూడా భారీగా పెంచిండ్రు. సో దీంతో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న వారు కూడా, మేడారంకు అన్ని వైపుల నుంచి వస్తున్న వారంతా కూడా ఎక్కడ ఆగకుండా క్యూ లైన్లలో వేచి ఉండకుండా పిల్లలతో వచ్చిన వారు కావచ్చు, ఆ బరువులు మోస్తూ ఏదైతే బెల్లం తలపైన మోస్తూ క్యూ లైన్లలో ఎక్కువసేపు నిల్చోకుండా వాళ్ళందరినీ కూడా ముందుకు కదిలేలా ఏర్పాట్లు చేసిండ్రు. సో అట్లా దాదాపు ఒక ఈరోజు అంటే నిన్న నుంచి ఈరోజు వరకు కూడా ఒక గంట సమయంలో, అర్ధగంట సమయం లోపలే దర్శనం అయ్యేలా, అంటే ప్రధాన మేడారం అయితే గద్దెల వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు చేసిండ్రు. సో మొత్తం మేడారం దాదాపు ఒక 10 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ చూసినా జనసంద్రం, ఎటు నడిచినా డేరాలు, గుడారాలు, ఆ గుడారాల్లో ఉన్న భక్తులు దాదాపు బస్సుల్లో వచ్చేవారు కూడా ఉదయం వచ్చి మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి వెళ్ళేవారు కూడా ఉన్నారు. వారం రోజుల పాటు ఇక్కడే ఉండి అమ్మవారు గద్దెలపైకి వచ్చిన తర్వాత దర్శనం చేసుకునేవారు కూడా ఇక్కడే ఉన్నవారు. దాదాపు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. అయితే నూతనంగా ఏర్పాటు చేసిన ఈ ప్రాకారం కావచ్చు, వీటి ద్వారా వేలాది మంది భక్తులు ఒకేసారి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు కానుకలు సమర్పించి, ఏదైతే బెల్లం కావచ్చు, ఓడిబియ్యము ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి బయటకు వచ్చే విధంగా ఏర్పాటు చేశారు. మొత్తం మేడారం వీధులన్నీ కూడా జనంతో నిండి ఉన్నాయి. క్యూ లైన్లలో కాకుండా బయట కావచ్చు, జాతరలో అయితే గుడారాల వద్ద కూడా పూజలు చేస్తుంటారు, మొక్కులు సమర్పించుకుంటుంటారు. వారందరూ కూడా అయితే గత 2-3 రోజులుగా భక్తి పారవశ్యంతో అమ్మవారికి మొక్కులు సమర్పించుకుంటున్నారు. సో ఇక్కడ ఈ సమయానికి పూజలు చేయాలి, ఈ సమయానికి మొక్కులు తీర్చుకోవాలంటూ ఏం లేదు. 24 గంటల పాటు అమ్మవారి దర్శనానికి వస్తున్నారు. ఎట్లాంటి నిబంధనలు లేకపోవడం, ఎట్లాంటి మిగతా ఆలయాలతో పోలిస్తే ఎట్లాంటి పూజలు ఇవన్నీ ఉండకపోవడం, కేవలం అమ్మవారికి పైన భక్తి, తర్వాత చిన్న చిన్న కానుకలు బెల్లం కావచ్చు, ఈ ఓడిబియ్యం ఇవన్నీ సమర్పించే పద్ధతులు ఉండడము, సాధారణ ప్రజలకు అన్నీ అయితే మధ్యతరగతి సాధారణ ప్రజలకు అనుకూలమైనటువంటి ఖర్చులు లేని ఎట్లాంటి కేవలం భక్తితో కూడినటువంటి సమర్పణలు, కానుకలే ఉండడంతో ఈ అయితే గిరిజనులను కావచ్చు, గిరిజనేతలను కూడా మేడారం తల్లులు ఆకర్షిస్తున్నారు, సమ్మక్క సారలమ్మ ఆకర్షిస్తున్నారు. ఈరోజు చిలకలగుట్ట ప్రయాణం కూడా, చిలకలగుట్ట నుంచి కూడా అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో కూడా ఒక మొత్తం భక్తి పారవశంతో మేడారం లో అయితే జనమంతా కూడా భక్తి పారవశంతో మునుగుతారు, శిగాలు ఊగుతుంటారు. చాలామంది క్యూ లైన్లో కూడా చూడొచ్చు. ఇక్కడ
క్యూ లైన్లలోనే షిగాలుగే దృశ్యాలు కనిపిస్తుంటాయి. దాంతోపాటు జంపన్న వాగు దగ్గర కూడా జంపన్న వాగులో స్నానం వేసినప్పుడు కూడా, స్నానం చేసే సందర్భాల్లో కూడా, జంపన్న వాగులో మునిగి తేలుతున్నప్పుడు కూడా పూర్తిగా ఎవరైతే భక్తులు ఉంటారో భక్తులకు సంబంధించినటువంటి వారు అందరూ కూడా వారి ఎవరైతే సమ్మక్క సారమ్మ అయితే షిగమూగే వారు ఉంటారో వారికి వారి సమస్యలన్నీ చెప్పుకుంటుంటారు. సమ్మక్క అయితే జంపన్న వాగులో సమస్యలన్నీ చెప్పుకొని పూర్తిగా అమ్మవారికి చెప్పుకున్నట్టుగా భావించిన తర్వాత పూర్తిగా ఇక నిమ్మలమైపోయిన తర్వాత వాళ్ళంతా మళ్ళీ గుడారాలకు వచ్చి ఆ తడిబట్టలతో కొంతమంది మొక్కులున్నవారు తడిబట్టలతో అమ్మవారి దర్శనానికి వస్తారు. మిగతా వారంతా కూడా కానుకలు ఎవరైతే ఒడిబియ్యం పోసేవాళ్ళు కావచ్చు, బెల్లం సమర్పించే వాళ్ళంతా కూడా తలపై మోస్తూ కూడా అమ్మవారికి భక్తి పారవశ్యంతో ఇక్కడికి తీసుకుంటారు. చిన్న గ్రామం, ఒక ఆవాస గ్రామం ఉన్న మేడారం ఇప్పుడు కోట్లాది మంది, లక్షలాది మంది భక్తులను ఆకర్షిస్తుంది, లక్షలాది మందికి ఆశ్రయం ఇస్తుంది కూడా. వేలాది మంది భక్తులు గంటలోనే దాదాపు వేలాది మంది భక్తులు ఒకేసారి దర్శనం చేసుకునే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. అయితే ఈసారి జాతర ప్రత్యేకంగా అన్ని బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం, ఫ్రీ బస్ సౌకర్యం ఏర్పాటు చేయడం, బస్టాండ్ నుంచి అయితే ఇక్కడికి నడుచుకునే వచ్చే విధంగా కూడా ఎక్కడ ఇతర వాహనాలు అనుమతించకపోవడంతో సజావుగా భక్తులందరూ కూడా తమ మొల్లెమూట సర్దుకొని గుడారాల వైపు పోవచ్చు, అమ్మవారి గద్దెల వైపు నడుస్తూ వస్తుంటారు. మొత్తం ఇతర తీర్థయాత్రలతో పోల్చుకుంటే ఇక్కడ ఒక ఎట్లాంటి నిబంధనలు ఉన్నాయి. 24 గంటలు అమ్మవారి గద్దెలు తెరిచే ఉంటాయి. దీంతో ఇక్కడికి వచ్చేవారందరూ కూడా 24 గంటలు దర్శనాలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ క్రమంలో ఈరోజు సాయంత్రం మాత్రం చిలకలగుట్ట నుంచి అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో ఆ దారి పొడుగున ముగ్గులు వేయడము, బలులు ఇవ్వడం, అమ్మవారిని తీసుకొస్తున్నప్పుడు నిన్న రాత్రి కావచ్చు, ఇటు ఈరోజు సాయంత్రం కూడా దాదాపు 5 గంటలకు ప్రారంభమయ్యి అయితే అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చే ఒడ్డెర పూజారులు ఎవరైతే ఉన్నారో కోయ పూజారులను తాకేందుకు వేలాదిగా భక్తులు అక్కడికి వస్తారు. అమ్మవారిని నడిచిన దారిలో ఆ కోళ్లను, అమ్మవారి వచ్చే దారిలో కోళ్లను పైకి ఎగిరేయడము, మేకల్ని బలివ్వడము, తర్వాత ముగ్గులేసి అమ్మవారికి స్వాగతం పలకడం, అమ్మవారు దాటి వెళ్ళిన దారిలో సాష్టాంగ నమస్కారాలు చేస్తుండడం, అమ్మవారి అయితే వేసిన ముగ్గులని బొట్టుగా స్వీకరిస్తుంటారు. సో ఈ దారి పొడుగునా కూడా ఈరోజు అంతా కూడా భక్తి పారవశ్యంతో మునిగిపోతుంటారు. ఆ శివసత్తులు అంటే షిగాలుగే వారంతా కూడా మొత్తం అమ్మవారి ప్రయాణం ఏదైతే ఉందో చిలకలగుట్ట నుంచి కావచ్చు, నిన్న కన్నెపల్లి నుంచి అమ్మవారిని తీసుకొచ్చే ప్రయాణాన్ని అంతా కూడా కన్నుల నిండా చూసేందుకు భక్తులు ఎదురు చూస్తుంటారు. సో దారి పొడుగున అమ్మవారి తమ ముందు ప్రయాణం చేయడాన్ని చూస్తుంటారు. ఒక కుంకుమ భరిణి రూపంలో, ఒక వెదురుకొమ్మ రూపంలో తమ ముందు నుంచి వెళ్ళేది కనిపించకపోయినప్పటికీ తరలిస్తున్న పూజారులను చూసేందుకు కూడా భక్తి పారవశ్యంతో చూసేందుకు ఆ బారులు తీరుతారు. ఆ ఒక్క క్షణం కోసం వేచి ఉంటారు. దాదాపు వారం రోజులు ఇక్కడే ఉండే భక్తులందరూ కూడా ఆ ఒక్క క్షణం కోసమే వెయిట్ చేస్తున్నారు. ఆ ఒక్క నిమిషం తమ ముందు నుంచి వెళ్ళే ఆ దృశ్యాన్ని చూసేందుకు వేచి ఉంటారు. తర్వాత ఈ అయితే మళ్ళీ వనంలోకి అమ్మవార్లు ప్రవేశించేంత వరకు కూడా భక్తులు అయితే ఇక్కడికి గద్దెలపైకి గద్దెల వద్దకు వచ్చి ఒడిబియ్యం సమర్పించుకోవడం, బెల్లం సమర్పించుకోవడం, ఇట్లా కానుకలు సమర్పించేందుకు సంతానం లేని వారు సంతు పట్టడం లాంటి కొన్ని మొక్కులు ఉంటే తడిబట్టలతో రావడం, ఇట్లాంటి అన్నీ కూడా అమ్మవారి గద్దెలపైన ఉన్నప్పుడు వస్తే వచ్చి కానుకలు సమర్పించుకునే కొంతమందికి మొక్కులు ఉంటాయి. వాళ్ళందరూ కూడా ఈరోజు అమ్మవారి గద్దెపైకి వచ్చిన తర్వాత చిలకలగుంట నుంచి గద్దెపైకి వచ్చిన తర్వాత ఈరోజు సాయంత్రం నుంచి రేపు పూర్తిగా అమ్మవారి దర్శనానికి ఇక్కడే దాదాపు 4-5 రోజుల నుంచి ఉన్నవారు కావచ్చు, ఆ రేపు కోసమే వచ్చేవారు కూడా వేలాదిగా, రేపు లక్షలాదిగా భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దానికి తగ్గట్టు ఏర్పాటు చేస్తున్నారు. సో మొత్తం మేడారం దాదాపు ఒక 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఎక్కడ చూసినా గుడారాలు కనిపిస్తున్నాయి, జనసంద్రమై ఉన్నది. జంపన్న వాగు నుంచి కాలినడకన వచ్చేవారు కావచ్చు, బస్టాండ్ దిగి మొల్లెమూట సర్దుకొని వచ్చేవారు కావచ్చు, దారులన్నీ కూడా నిండిపోయినాయి. అక్కడ ఇక్కడని కాదు, మొత్తం ఈ ప్రాంతం అంతా కూడా మేడారం ఎటు చూసినా జనసంద్రంలో ఉంది. రాత్రి సమయంలో కావచ్చు, ఎక్కడ అంటే 24 గంటల్లో ఏ సమయంలో కూడా జనం లేని వీధులను మేడారంలో చూడలేని పరిస్థితి. అమ్మవారు తిరిగి వనంలోకి ప్రవేశించేంత వరకు కూడా జనం రద్దీ ఇంకా పెరిగే అవకాశం ఉందంటూ కూడా అంచనా వేస్తున్న నేపథ్యంలో అందుకు తగ్గట్టు ఏర్పాటు చేసిండ్రు. ఎక్కడ భద్రతా పరంగా ఇబ్బందులు జరగకుండా కూడా ఏర్పాటు చేస్తున్నారు. పూర్తి గిరిజన, ప్రత్యేకించి ఆదివాసీ, కోయ తెగ సంబంధించినటువంటి పద్ధతుల్లోనే పూజలు కొనసాగుతున్నాయి. ఎక్కడా కూడా ఇతర సాంప్రదాయాలను చొప్పించే ప్రయత్నం చేసినప్పుడు ఆదివాసీ నేతలు కావచ్చు, ఆదివాసీ పూజారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అట్లా పూర్తి ఆదివాసీ సాంప్రదాయాలతోనే పూజలు కొనసాగుతున్నాయి, అమ్మవారిని మొక్కులు కొనసాగుతున్నాయి. ఈసారి జాతరకు ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడంతో అయితే వేలాదిగా భక్తులు రావడానికి సులువుగా రోడ్ల పైన కావచ్చు, సీసీ రోడ్లు వేయడం,
ఆ రోడ్లపైన అయితే వస్తున్న సమయంలో కూడా భక్తులు తమ పిల్లలు తప్పిపోకుండా ప్రత్యేకమైనటువంటి పద్ధతులు అవలంబిస్తుంటారు. ఫోన్లు సిగ్నల్స్ కనిపించకపోయినప్పటికీ కూడా వారంతా కూడా అయితే ఒక జెండాకి ఒక కర్చీఫ్ లాంటిది వాళ్ళు ఒక టవల్ లాంటిది కట్టుకొని ఆ జెండాను ఫాలో అవుతూ తమ కుటుంబ సభ్యులందరినీ లీడ్ చేస్తుంటారు. సో అట్లా క్యూ లైన్లలో నుంచి మొదలు పెడితే వీధుల వెంబట కూడా తమ గుడారానికి చేరుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు. చాలామంది తప్పిపోయిన వారిని కూడా ఇక్కడ కంట్రోల్ రూమ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అయితే తప్పిపోయిన వారికి సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ కూడా జరుగుతున్నది. సో అట్లా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పూర్తిగా మేడారం జాతర ప్రశాంతంగా కొనసాగుతుంది. భక్తుల రద్దీ రోజు రోజుకి పెరుగుతుంది. ఈరోజు రాత్రికి తర్వాత ఈరోజు రాత్రి వరకు కీలక ఘట్టం అమ్మవారి గద్దెపై చిలకలగుట్ట నుంచి రావడంతో ఇంకా ఆ దారి పొడుగునే కాకుండా మొత్తం ఆ అమ్మవారి వనం నుంచి జనంలోకి అమ్మవారు వచ్చే దృశ్యాన్ని చూసేందుకు ఆ వేలాదిగా ఈ రోడ్డుకి ఇరువైపులా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో రోపాటి కూడా ఇప్పటికీ రోపాటికి చాలాసార్లు అయితే ట్రయల్ చేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని అమ్మవారిని వనంలోంచి జనంలోకి తీసుకొచ్చే అందుకు ఏర్పాట్లు చేసిండ్రు. సో ఆ వనంలోంచి జనంలోకి వచ్చే సందర్భంలో ఒక ఉద్విగ్న వాతావరణం ఉంటుంది. భక్తి పారవశ్యంతో జనం మునిగిపోయే పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళంతా చీగాలు ఊగుతుండడం కావచ్చు, మొక్కులు సమర్పించేవారు అమ్మవారిని గద్దెలపైకి వెళ్లే ముందే చూసేందుకు భక్తులు ఉత్సాహం చూపిస్తుంటారు. దానికోసమే చాలామంది 2-3 రోజులుగా ఇక్కడ ఉంటారు. సో ప్రతిరోజు అమ్మవారి దర్శనం చేసుకునేందుకు ప్రతిరోజు జంపనవాగులో స్నానం చేయించి తర్వాత అమ్మవారిని గద్దెలపైకి దర్శనం చేసుకునేందుకు కూడా ఈ 2-3 రోజులుగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా గద్దెలపైకి వచ్చిన తర్వాత కుంకుమభరణి రూపంలో అమ్మవారు పైకి వచ్చిన తర్వాత ఆ కుంకుమభరణి కనిపించకపోయినప్పటికీ ఆ భక్తి పారవశ్యంతో అది ఆ కొమ్మను చూసేందుకే అయితే వాటన్నిటిని కూడా చూసేందుకు గద్దెలపైన ఉన్న అమ్మవార్లను చూసేందుకే ఇక్కడికి వస్తుంటారు. సో ఈ భక్తుల రద్దీ కూడా విపరీతంగా పెరుగుతుంది. క్యూ లైన్లో కూడా ఎట్లాంటి ఇబ్బందులు తలెత్తకుండా గతంతో మాదిరిగా ఎట్లాంటి ఇష్యూస్ లేకుండా క్యూ లైన్లో సజావుగా వెళ్ళే విధంగా కూడా చూస్తున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు వేలాది మంది జనం ఇంకా ఆ క్యూ లైన్లోకి వెళ్లేందుకు వెయిట్ చేస్తున్నారు. క్యూ లైన్లలో ఆ జనం అయితే మనం చూడొచ్చు తలపైన కానుకలు పట్టుకొని లోపలికి వెళ్లేందుకు వేచి చూస్తున్నారు. క్యూ లైన్లన్నీ కూడా నెమ్మదిగా ముందుకు సాగుతున్నాయి. క్యూ లైన్లలో ముందుకు సాగుతున్న నేపథ్యంలో వారందరూ కూడా ఆ క్యూ లైన్లు ఎక్కడా కూడా ఇబ్బంది తలెత్తకుండా పోలీస్ అధికారులు వాళ్ళని అక్కడే ఆపి కొద్దిగా పంపిస్తున్నటువంటి పరిస్థితి. కొద్ది మందిని పంపిన తర్వాత మళ్ళీ ఎక్కడా క్యూ లైన్లలో వేచి ఉండకుండా పెద్దలు కావచ్చు పిల్లలు కావచ్చు ఆ క్యూ లైన్లో కూడా సిగాలూగుతున్న సందర్భంలో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వారికి అన్ని బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేసిండ్రు. సో భక్తులు అయితే సజావుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అమ్మవారిని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లు అయితే జరిగినాయి. ఇంకా ఈరోజు రాత్రి వరకు కూడా అయితే కానుకలు సమర్పించుకునేందుకు భక్తులు చాలామంది వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు దగ్గర ఏర్పాటు చేసిండ్రు. మేడారం ప్రధాన వీధుల్లో ప్రత్యేకించి జనసంద్రం పెరుగుతోంది. జంపన్నవాగు నుంచి మేడారం గద్దెల వరకు అమ్మవారి గద్దెల వరకు చేరుకోవడానికి పూర్తిగా అయితే నడవలేని స్థితిలో జనం నిండిపోయి ఉన్నది. సో ఇంకా ఈరోజు రాత్రి చిలకలగుట్ట అయితే నుంచి అమ్మవారిని తీసుకొచ్చే క్షణం కోసం అయితే భక్తులు వేచి ఉన్నారు. ఈరోజు సాయంత్రం రాత్రి వరకు కూడా అమ్మవారు గద్దెలపై చేరుకోవడంతో మొత్తం జాతర చివరి అంటే మొత్తం భక్తి పారవశ్యంతో నిండిపోయి ఉన్నారు. జనం అంతా కూడా అయితే భక్తి పారవశ్యంతో నిండిపోయే అవకాశం ఉంది. దానికి తగ్గట్టు ఏర్పాట్లు కూడా పూర్తయినాయి.